పనికిరాని దద్దమ్మ, నీలాంటి అసమర్థుడికి నాలాంటి శక్తి సంపన్నురాలి పక్కన నించునే అర్హత కూడా లేదు. మర్యాదగా నేను కోరుకున్నది నాకు ఇచ్చేయ్, లేదంటే నాలాంటి యోధురాలితో ఎందుకు వైరం పెట్టుకున్నానా అని జీవితాంతం నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాను అంటూ ఆ శక్తి సంపన్నురాలైన మహిళ ఒక శక్తిహీనుడిని ఎందుకు హెచ్చరిస్తుంది? అసలు ఒక గొప్ప యోధురాలైన ఆమె ఎలాంటి శక్తులు లేని ఒక పిరికివాడి నుండి ఏం కోరుకుంటోంది? ఆమె హెచ్చరికను విన్న తరువాత ఆ బలహీనమైన వ్యక్తి చేసిన నమ్మశక్యం కాని పనేంటి? అది చూసి ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఎందుకు భయంతో వణికిపోయింది? రండి తెలుసుకుందాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దివ్య శక్తిని మనం కాపాడి తీరాలి. ఇది ఆ దుష్టురాలి చేతికి చిక్కితే జరిగే అనర్థం మన ఊహకి కూడా అందదు. కానీ ఈ దివ్య శక్తి మన వద్ద ఉన్నంత కాలం మనతో పాటు మనకి పుట్టబోయే బిడ్డకు కూడా ప్రమాదమే. అది ఇందుపురి రాజ్యం. ఆ రాజ్యంలోని ప్రతి ఒక్కరికి పుట్టుకతోనే ఎన్నో శక్తులు లభిస్తాయి. ఇంద్రనాథ్ అనే ఒక గొప్ప యోధుడు తన భార్య రుక్మిణితో కలిసి రాజ్యం చివర ఉన్న ఒక ఇంట్లో నివాసం ఉంటున్నాడు. రుక్మిణి కూడా అన్ని విద్యల్లో ఆరితేరిన వ్యక్తి. ప్రస్తుతం ఆమె 9 నెలల గర్భిణిగా ఉంది. వీరి ఇంటి పక్కనే ఒక పురాతన దేవాలయం ఉంది. దానిని ఆనుకొని ఉన్న విశాలమైన మైదానంలో తన 6 స్నేహితులతో కలిసి ప్రతిరోజు శక్తి సాధన చేయడం ఇంద్రనాథ్ కి అలవాటు. అలాగే తరాలుగా అతనికి వారసత్వంగా వస్తున్న ఒక రహస్య పెట్టెను తన స్నేహితులతో కలిసి రక్షిస్తూ ఉన్నాడు. ఈ 7 కలిపి సూపర్ 7 వారియర్స్ అని అంటారు. నిజానికి వీరు రక్షిస్తున్న ఆ రహస్య పెట్టెలో ఒక విలువైన వస్తువు ఉంది. ఆ వస్తువును సొంతం చేసుకున్న వారు ప్రపంచం మొత్తాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోగలరు. అందుకే దాన్ని సొంతం చేసుకునేందుకు అనేక మంది రాక్షసులు, దుష్ట శక్తులు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే ఆ రహస్య పెట్టెను ఎట్టి పరిస్థితుల్లోనూ దుష్ట శక్తుల చేతుల్లో పడకుండా రక్షించడమే ఈ సూపర్ 7 యొక్క కర్తవ్యం. ఎన్నో ఏళ్లుగా ఈ సూపర్ 7 వారియర్స్ ఆ రహస్య పెట్టెను రక్షిస్తూ కలిసి ఉండడంతో వారంతా ఒక కుటుంబంగా మెరిగేవారు. ఇలా ఉండగా ఒకరోజు క్షేత్ర అనే ఒక దుష్ట శక్తి ఇంద్రనాథ్ వద్ద ఉన్న ఆ రహస్య పెట్టెను ఎలాగైనా సొంతం చేసుకుని ఈ విశ్వం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని అనుకుంది. దాంతో వెంటనే క్షేత్ర ఇంద్రనాథ్ మరియు తన స్నేహితులు శక్తులు సాధన చేస్తున్న ఆ మైదానం మీద అగ్ని గోళాలతో దాడి చేసింది. క్షేత్ర తన మాయా శక్తులను ఉపయోగిస్తూ ఉంటే ఆ 7 సూపర్ వారియర్స్ వారి వద్ద ఉన్న అద్భుత శక్తులతో ఆమెను ఎదుర్కొంటున్నారు. అయితే ఇంతలో క్షేత్ర తన మనోనేత్రంతో ప్రస్తుతం ఆ రహస్య పెట్టె ఇంద్రనాథ్ భార్య రుక్మిణి వద్ద ఉందని తెలుసుకొని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ మైదానం వెనక వైపు ఉన్న ఇంద్రనాథ్ ఇంటిపై, అందులో ఉన్న అతని భార్య రుక్మిణిపై దాడి చేయడం మొదలుపెట్టింది. రుక్మిణిపై క్షేత్ర దాడిని అడ్డుకునేందుకు ఆ 7 యోధులు తమ శక్తులను మరింతగా ఉపయోగించడం ప్రారంభించారు. ఒకరు అగ్నిశక్తితో, మరొకరు వాయుశక్తితో, ఇంకొకరు జలశక్తితో, ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకమైన శక్తుల్ని క్షేత్రపై ప్రయోగిస్తున్నారు. క్షేత్ర కూడా వారికి ఏమాత్రం తగ్గకుండా 7 చాకచక్యంగా తన అద్భుత శక్తులతో ఎదుర్కొంటోంది. ఆమె శక్తులు చూసి ఇంద్రనాథ్ ఒక్కసారిగా చాలా ఆశ్చర్యపోయారు. ఈమెను ఎదుర్కోవడానికి వారి వద్ద ఉన్న శక్తులు సరిపోవనే అనుమానం ఉన్నా కూడా ఎక్కడా తగ్గకుండా సూపర్ 7 వారియర్స్ క్షేత్రపై దాడి చేస్తూనే ఉన్నారు. ఆ సమయంలో క్షేత్ర విసిరిన ఒక ఆయుధం ఈ యోధులను దాటుకుని వెళ్లి రుక్మిణి చేతికి తగిలింది. దాంతో ఆమె ఒక్కసారిగా కింద పడిపోయింది. అది చూసిన ఇంద్రనాథ్ క్షేత్రపై తన దాడిని ఆపి వెళ్లి రుక్మిణిని పైకి లేపాడు. మిగిలిన అతని స్నేహితులు మాత్రం ఆమెపై గాలితో, నిప్పుతో దాడి చేస్తున్నారు. అయితే ఎలాగైనా ఆ రహస్య పెట్టెను క్షేత్ర నుంచి రక్షించాలని భావించిన నిండు గర్భిణి అయిన రుక్మిణి తన చేత్తో ఆ పెట్టెను పట్టుకుని మరో చేయి తన కడుపు మీద పెట్టుకుని పక్కనే ఉన్న ఒక దేవాలయం వైపుకు పరిగెత్తింది. అయితే ఒకవైపు ఆ యోధులపై దాడి చేస్తూనే రుక్మిణి వంక కోపంగా చూస్తున్న క్షేత్ర, నువ్వు ఎంత ప్రయత్నించినా ఈ రోజు ఆ రహస్య పెట్టెను నా సొంతం చేసుకోకుండా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళను అంటూ క్షేత్ర అగ్ని గోళాలను, బాణాలను రుక్మిణిపై విసురుతూ గుడి లోపలికి వెళ్లిన రుక్మిణి దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇంద్రనాథ్ స్నేహితులు ఆమెను అడ్డుకునేందుకు తమ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అయితే క్షేత్ర ప్రయోగించిన ఒక మంత్ర శక్తి వల్ల వారు ఎంత ప్రయత్నించినా ఆమెను ఎదుర్కోలేకపోతున్నారు. దాంతో మరోవైపు నుండి ఇంద్రనాథ్ క్షేత్రపై తిరిగి తన శక్తులతో దాడి చేయడం ప్రారంభించాడు. కోపంగా ఆమెను అడ్డుకుంటూ, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఇది నీ వల్ల కాదు. ఆ మాట విన్న వెంటనే క్షేత్ర క్రూరంగా నవ్వుతూ ఇంద్రనాథ్ మీద మెరుపు శక్తిని ప్రయోగిస్తుంది. దాంతో ఇంద్రనాథ్ ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోతాడు. మరోవైపు దేవాలయంలో ఉన్న రుక్మిణికి ఉన్నట్టుండి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆ బాధతో ఆమె గట్టిగా అరుస్తూ ప్రసవ వేదన అనుభవిస్తుంది. ఒకవైపు రహస్య పెట్టెను రక్షించే బాధ్యత, మరోవైపు తన భర్త అతని ప్రాణాల్ని పణంగా పెడుతూ ఆ దుష్టశక్తితో పోరాటం, ఇంకోవైపు ఆమె ప్రసవ వేదన. వీటన్నింటి మధ్య రుక్మిణి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన క్షణం రుక్మిణి పక్కనే ఉన్న రహస్య పెట్టెలో ఒక్కసారిగా కొన్ని కదలికలు ఏర్పడ్డాయి. ఆ పురాతన పాత పెట్టె ఒక్కసారిగా బంగారు వర్ణంతో మెరిసిపోయింది. అది చూసిన రుక్మిణికి మనసులో ఒక్కసారిగా ఆందోళన పెరిగింది. ఏదో అనర్థం జరగబోతున్నట్లు ఆమె మనసు కనిపించింది. మరోవైపు తనకున్న శక్తులతో బొడ్డుతాడుని కోసుకొని తన బిడ్డను చేతుల్లోకి తీసుకుంది. అయితే ఇంద్రనాథ్ అప్పటికే క్షేత్ర దాడి వల్ల స్పృహ కోల్పోవడంతో రుక్మిణికి సహాయం చేసేందుకు ఇంద్రనాథ్ స్నేహితులలో అశ్వత్థామ, మహావేద అనే 2 గుడి లోపలికొస్తారు. మిగిలిన 4 గుడి బయట క్షేత్రను తమ శక్తులతో అడ్డుకుంటూ ఉంటారు. దాంతో ఆమె ఎంత ప్రయత్నిస్తున్నా ఆ గుడి
గుడి లోపలికి అడుగు పెట్టలేకపోతుంది. మరోవైపు అప్పటికే బిడ్డను చేతుల్లోకి తీసుకున్న రుక్మిణి స్పృహ కోల్పోయే పరిస్థితికి చేరుకుంది. ఆమె అశ్వత్థామని చూస్తూ, ధామా, నా బిడ్డ పుట్టిన క్షణం నుంచే ఈ పెట్టె సజీవమైంది. దానిలో నుంచి బంగారు కాంతి వెలువడింది. అంటే మన పూర్వీకులు ఈ పెట్టె గురించి చెప్పిన నమ్మలేని రహస్యం నిజమే. కానీ ఆ కాంతి అది కేవలం వెలిగినంత మాత్రాన కాదు, అది అతన్ని గుర్తించింది. నా బిడ్డతో ఏదో సంబంధం ఉన్నట్టుగా, లేదా అంతకంటే భయంకరంగా అతన్ని తన వశం చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పెట్టె నా కొడుకు జీవితాన్ని నాశనం చేయకూడదని నేను కోరుకుంటున్నాను. కానీ దానిలో ఉన్న వస్తువును స్వాధీనం చేసుకోవడానికి దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయి. అది వాళ్ళ చేతుల్లో పడితే ఈ ప్రపంచమే ప్రమాదంలో పడుతుంది. ఇప్పుడు నాకు 2 బాధ్యతలున్నాయి. నా బిడ్డను ఈ రహస్యమైన బంధం నుంచి కాపాడాలి. అదే సమయంలో ఈ శక్తి నుంచి ప్రపంచాన్ని కూడా రక్షించాలి. అతని భవితవ్యాన్ని విధి ఎలా రాసిందో నాకు తెలియదు, కానీ ఈ శాపం అతని గమ్యాన్ని నిర్ణయించనివ్వను. కాబట్టి ఒక మాట ఇస్తావా ధామా? ఈ పెట్టెను చాలా దూరంగా తీసుకెళ్లి ఎవరూ కనుగొనలేని చోట దాచిపెట్టి నా బిడ్డకు శాశ్వతంగా దూరంగా ఉంచు అని అంటూ రుక్మిణి స్పృహ తప్పిపోయింది. వెంటనే అశ్వత్థామ ఆ పెట్టెను దాచేందుకు అతి శక్తివంతమైన అలాగే అత్యంత ప్రమాదకరమైన రహస్య మంత్రాన్ని పఠించేందుకు సిద్ధమయ్యాడు. అయితే మహావేద మాట్లాడుతూ, అశ్వత్థామ ఆగు, ఇప్పుడు నువ్వు ఆ మంత్రాన్ని పఠిస్తే ఆ రహస్య పెట్టెతో పాటు మన 7 యోధులం కూడా అదృశ్యమైపోతాము. నిజమే మహావేద, కానీ ఇప్పుడు మనకు ఈ పెట్టెను ఇందులో ఉన్న ఆ విలువైన వస్తువును రక్షించేందుకు మరో మార్గం లేదు. బయట ఉన్న క్షేత్రాను మన 4 స్నేహితులు ఎంతోసేపు ఆపలేరు. క్షేత్ర ఇక్కడకు వచ్చేలోపే దీన్ని మనం అదృశ్యం చేయాలి అంటూ మహావేద ఎంత చెబుతున్నా వినకుండా అశ్వత్థామ ఒక దివ్య రహస్య మంత్రాన్ని పఠించాడు. అంతే, ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ఒక ప్రకాశవంతమైన వెలుగు వ్యాపించింది. గుడి బయట 4 యోధులతో యుద్ధం చేస్తున్న క్షేత్రాన్ని ఆ వెలుగు తాకగానే ఆమె ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి కింద పడిపోయింది. ఆ వెలుగు ఒక సుడిగాలిలా మారి ఆ ప్రదేశం చుట్టూ తిరుగుతూ బయట ఉన్న 4 యోధులతో పాటు అశ్వత్థామ, మహావేద మరియు స్పృహ లేకుండా పడి ఉన్న ఇంద్రనాథుని అలాగే ఆ రహస్య పెట్టెను ఒక్కసారిగా అక్కడి నుంచి అదృశ్యం చేసింది. రహస్య పెట్టెతో పాటు సూపర్ 7 వారియర్స్ కూడా అదృశ్యమయ్యారు అనే విషయం అర్థమైన క్షేత్ర ఒక్కసారిగా కోపంతో ఊగిపోయింది. లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. నేను ఖచ్చితంగా ఆ రహస్య పెట్టెను కనుక్కొని తీరుతాను. నాకు కావాల్సిన వస్తువుని నేను దక్కించుకొని తీరుతాను అని కోపంగా అరుస్తూ ఆమె కూడా అక్కడి నుంచి మాయమైపోయింది. దాంతో కాసేపటి క్రితం వరకు యుద్ధ తీవ్రతతో దహించిపోతున్న ఆ ప్రదేశం ఒక్కసారిగా సంపూర్ణ నిశ్శబ్దంలోకి మునిగిపోయింది. పుట్టిన శిశువు ఏడుపు తప్ప ఇంకా శబ్దం వినిపించలేదు. అదే క్షణంలో తన కుమారుని వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన ఇంద్రనాథ్ తల్లి ఏడుస్తున్న ఆ శిశువును తన ఒడిలోకి తీసుకుంది. అంతవరకు స్పృహ లేకుండా ఉన్న రుక్మిణి మెల్లగా కళ్ళను తెరిచింది. ఊపిరి పీల్చుకోవడానికే పోరాడుతూ తన అత్తగారి చేతుల్లో ఉన్న తన బిడ్డ వైపు చూసింది. ఆ తర్వాత ఆమె ఇంద్రనాథ్ తల్లి వైపు చూసి, అత్తయ్య, నా బిడ్డకి ఆ పెట్టెతో ఒక రహస్యమైన సంబంధం ఉంది. అతని శక్తులు మేల్కొంటే అతడే తనను తాను నాశనం చేసుకునే ప్రమాదం ఉంది. అది నేను జరగనివ్వను. అందుకే దయచేసి నాకు ఒక మాట ఇవ్వండి. అతన్ని ఈ శక్తుల నుండి, ఈ అన్ని ప్రమాదాల నుండి దూరంగా ఉంచండి. శక్తులు లేనివాడిగా ఒక సాధారణ మనిషిలా పెంచండి. ఏ పరిస్థితుల్లోనూ అతనికి మన గురించి, మన శక్తుల గురించి లేదా ఆ రహస్యమైన పెట్టె గురించి తెలియకూడదు. ఇంకా ముఖ్యంగా అతని శక్తులు ఎప్పటికీ బయటకు రాకుండా ఉండేందుకు ఈ లాకెట్ ని అతని మెడలో ఎప్పుడూ వేయండి. అలా చెప్పి రుక్మిణి ఆ లాకెట్ ను ఇంద్రనాథ్ తల్లి చేతుల్లో పెట్టింది. అదే క్షణంలో రుక్మిణి తన చివరి శ్వాస విడిచింది. మరోవైపు ఇంద్రనాథ్ తల్లికి అక్కడ ఏదో దుష్టశక్తుల నవ్వులు, కేకలు వినిపించడం మొదలయ్యాయి. దాంతో ఇంకా ఎక్కువసేపు అక్కడ ఉండడం మంచిది కాదని భావించి కోడలు ఇచ్చిన లాకెట్ ని ఆ బిడ్డ మెడలో వేసి అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఆమె ఒక అడుగు ముందుకు వేయగానే ఎవరో తనను వెనక్కి లాగుతున్నట్లు అనిపిస్తుంది. ఆమె గొంతు ఎవరో నిలిమివేస్తున్నట్లు ఊపిరి ఆడని పరిస్థితుల్లో తన మనవణ్ణి ఎత్తుకుని అక్కడి నుంచి పరిగెడుతుంది. కాసేపటి తర్వాత పిల్లవాడు ఆకలికి గట్టిగా ఏడుస్తాడు. దాంతో ఆ ముసలావిడ దీనంగా గాల్లోకి చూస్తూ, భగవంతుడా, ఎందుకని నన్ను ఇంతలా పరీక్షిస్తున్నావు? ఏమీ తెలియని పసికందుపై నీ ప్రతాపాన్ని చూపిస్తావా అని ఆ దేవుణ్ణి ప్రశ్నిస్తూనే తన శక్తికి మించిన పరుగులు తీస్తోంది. అకస్మాత్తుగా ఆకాశంలో మెరుపులు మెరిశాయి. దట్టమైన మబ్బులు ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి. కుండపోత వర్షం మొదలైంది. దాంతో ముసలావిడ ఒక మర్రి చెట్టు కింద ఆశ్రయం తీసుకుని పొత్తిళ్లలో ఉన్న పసికందుని చూసింది. ఆ బాలుడి శరీరం బంగారు వర్ణంలో దివ్య తేజస్సుతో వెలిగిపోతోంది. దాంతో తనలో తాను కంగారు పడుతూ, భగవంతుడా, నా కోడలికిచ్చిన మాట ప్రకారం వీడిలో ఉన్న శక్తులు ఎప్పటికీ బయటకు రాకుండా చూసుకుంటాను.
వీణ్ణి ఒక శక్తిహీనుడిలా పెంచుతాను. అలా అనుకుని ఆమె తన కళ్ళ నుండి కారుతున్న కన్నీళ్లను తుడుచుకుని ధైర్యం కూడగట్టి తిరుగులేని నిర్ణయం తీసుకుంది. అన్నింటినీ వదిలి ఇంద్రపురి రాజ్యానికి వెళ్లి నిజాన్ని శాశ్వతంగా దాచిపెట్టి ఒక సాధారణ మహిళలా ప్రశాంతమైన జీవితాన్ని ఎంచుకుంది. ఇలా 14 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పటి వరకు విద్యుత్కు తనలో ఉన్న శక్తుల గురించి ఏమీ తెలీదు. ఇందుపురిలో శక్తే అన్ని, శక్తి ఉన్నవారికే గౌరవం, శక్తి ఉన్నవారికే గౌరవం, స్థానం, గుర్తింపు. శక్తి ఎంత ఎక్కువైతే గౌరవం అంత ఎక్కువ. ప్రతి ఒక్కరికి సాధారణ శక్తులు ఉన్న ఆ ప్రపంచంలో విద్యుత్ మాత్రం ఒక్కడే ఏ శక్తి లేని ఒక శక్తిహీనుడిగా నిలిచాడు. అందుకే అతన్ని ఎవరూ పట్టించుకోకపోగా అతన్ని అవమానించారు, తక్కువగా చూశారు. ఈ ప్రపంచానికి చెందినవాడే కాదన్నట్టుగా ప్రవర్తించారు. అయితే విద్యుత్ ఎన్నిసార్లు ఎంతో కష్టపడి సాధన చేసినా అతని మెడలో ఉన్న తన తల్లి లాకెట్ వల్ల అతను ఎలాంటి శక్తులు సాధించలేకపోయేవాడు. కానీ విద్యుత్ మాత్రం ఎలాగైనా శక్తులు సాధించి చిన్నతనం నుండి తనను అవమానిస్తున్న అందరి ముందు ఒక గొప్ప యోధుడిలా నిలవాలి అని కలలు కంటూ ఉండేవాడు. అయితే నానమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ శక్తులు సాధించడాన్ని ఒప్పుకునేది కాదు. దాంతో విద్యుత్ ఆమెకు తెలియకుండా శక్తులు సాధించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. అలా ఉండగా ఒకరోజు విద్యుత్ సామాన్లు తీసుకురావడం కోసం సంతకు వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక దండోరా వినిపిస్తుంది. ఇందు మూలంగా రాజ్య ప్రజలందరికీ తెలియజేయందేమనగా మరో 3 రోజుల్లో యోధుల కోసం పోటీ నిర్వహించబడుతుంది. ఈ పోటీలో విజయం సాధించిన యువకులు రాజ్యంలోనే పురాతనమైన శక్తి గుహలకు వెళ్లే అవకాశాన్ని పొందుతారు. కావున తమ శక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ 3 రోజుల్లో శక్తి మహల్ కి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా మన మహారాజు శ్రీ శ్రీ నాగార్జున గారు సెలవిచ్చారు అంటూ ఒక వ్యక్తి నగర వీధుల్లో తిరుగుతూ డప్పు కొడుతూ దండోరా వేస్తున్నాడు. ఆ దండోరా విన్న విద్యుత్ ఎలాగైనా ఈ పోటీల్లో పాల్గొనాలని అనుకుంటాడు. ఎందుకంటే ఇందులో గెలిస్తే శక్తి గుహలోకి వెళ్లే అవకాశం కలుగుతుంది. ఆ గుహలోకి వెళ్లిన వారికి కొన్ని అద్భుత శక్తులు లభిస్తాయి. అయితే రాజకుటుంబీకులకు తప్ప ఆ గుహలోపలికి ప్రవేశించే అవకాశం సాధారణ పౌరులకు లేదు. కానీ ఇప్పుడు అదే రాజకుటుంబం ఈ పోటీలో గెలిచిన వారిని తనతో పాటు ఆ గుహలోకి ప్రవేశించడానికి అవకాశం కల్పిస్తుంది. అందుకే వచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని విద్యుత్ మనసులో బలంగా నిర్ణయించుకున్నాడు. అయితే పోటీకి ఇంకా 3 రోజులే సమయం ఉండడంతో కాస్త సాధన చేద్దాం అనుకుని నానమ్మకు తెలియకుండా తాను ఎప్పుడూ సాధన చేసే ఒక అడవిలోకి వెళ్ళాడు. అయితే ప్రతిరోజు ఎంతో ప్రశాంతంగా ఉండే ఆ అడవి ఈ రోజు కాస్త గంభీరంగా ఉన్నట్లు విద్యుత్కి అనిపిస్తుంది. కానీ దాన్ని అంతలా పట్టించుకోకుండా అతను అడుగులు ముందుకు వేస్తున్నాడు. నిజానికి ఆ రోజు బహుళపక్ష అమావాస్య కావడంతో అడవిలో ఎవరికీ అర్థం కాని కొన్ని శక్తులు మేల్కొన్నాయి. ఒక్కసారిగా విద్యుత్తుని ఎవరో పిలుస్తున్నట్లు ఒక రహస్యమైన స్వరం అతనికి వినిపించింది. దాంతో ఒక్కసారిగా విద్యుత్ గుండె ఆగినంత పనైంది. భయంగానే ఆ స్వరం వినిపిస్తున్న వైపుకి తల తిప్పి చూశాడు. అక్కడ పొదల మధ్య ఏదో మెరుస్తున్నట్లు అతనికి అనిపించింది. దాంతో చిన్నగా ఒక్కో అడుగు ఆ వెలుగు వైపుకు వేశాడు. ఆ పొదలను పక్కకి జరిపి చూడగా అక్కడ ఒక పుస్తకం బంగారు రంగుతో మెరిసిపోతూ ఉంది. దాన్ని విద్యుత్ తన చేతుల్లోకి తీసుకోగానే అతని శరీరం కూడా బంగారు వర్ణంతో మెరవడం మొదలైంది. కాసేపటి వరకు అక్కడ ఏం జరుగుతోందో విద్యుత్ కి ఏమీ అర్థం కాలేదు. ఆ క్షణం ఆ పుస్తకం తెరిచేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పుడే అతన్ని వెతుక్కుంటూ నానమ్మ వస్తున్న శబ్దం అతనికి వినిపించింది. దాంతో ఆ పుస్తకాన్ని తన వస్త్రాల్లో దాచుకుంటాడు. విద్యుత్! విద్యుత్! ఎక్కడున్నావు? నానమ్మ నువ్వేంటిక్కడ? ఆ మాట నేను నిన్ను అడగాలి. ఈ అడవి చాలా ప్రమాదకరమైందని నీకెన్నిసార్లు చెప్పాను. అయినా నువ్వు పదే పదే ఈ అడవిలోకి ఎందుకు వస్తున్నావు? నువ్వెక్కడికి వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో నాకు తెలియదనుకుంటున్నావా? ఇప్పటికే నువ్వు ఈ అడవిలోకి వెళ్లి రావడం చూసినా చాలా మంది ఈ విషయం నాకు చెప్పారు. ఇప్పుడు కూడా నువ్వు ఈ అడవిలోకి రావడం చూసిన ఒక వ్యక్తి విషయం నాకు చెప్పడంతో నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. అబ్బా అదేమీ లేదు బామ్మ, నేను కట్టెల కోసం వస్తున్నాను ఇక్కడికి, అంతే. సరే పద వెళ్దాం. ఇదే సమయంలో హిమాలయాల దూర ప్రాంతంలో ప్రపంచానికి దూరంగా ఆ పవిత్ర గ్రంథాన్ని రహస్యంగా కాపాడడానికి సంవత్సరాల క్రితం అదృశ్యమైన సప్తమహాయోధుల్లో ఒకడైన అశ్వత్థామ తన అంతర్దృష్టితో విద్యుత్ ఆ గ్రంథాన్ని తాకినట్టు గ్రహించాడు. అనేక యుగాలుగా అతడు సుదీర్ఘ తపస్సులో నిమగ్నమై ఆ రహస్యాన్ని నీడలా కాపాడుతూ ఉన్నాడు. విద్యుత్ ఆ పవిత్ర గ్రంథాన్ని తాకిన విషయం తెలుసుకున్న క్షణంలో అశ్వత్థామ అకస్మాత్తుగా తన కళ్ళను తెరిచి గంభీరమైన స్వరంతో తనలో తానే ఇలా అన్నాడు. అనర్థం జరిగిపోయింది. ఇప్పుడు ఈ విశ్వ వినాశనాన్ని ఎవరూ ఆపలేరు. ఒక శక్తిహీనుడి చేతుల్లో ప్రపంచం అంతం కాబోతోంది. కానీ ఎలా? ఎన్నో ఏళ్ల క్రితం ఎవరికీ కనిపించకుండా నేను దాచిన ఆ గ్రంథం ఇప్పుడు ఎలా ఒక అడవిలో ప్రత్యక్షమైంది? అదృశ్య రూపంలో ఉన్నా అది ఎలా ఒక వ్యక్తి కంటపడింది? ఎక్కడో ఏదో తప్పు జరిగింది. అదేంటో వెంటనే తెలుసుకోవాలి అనుకుంటూ గంభీరంగా హిమాలయాల నుండి విద్యుత్ ఉన్న ప్రదేశానికి బయలుదేరతాడు.
మరోవైపు ఎప్పుడైతే ఆ గ్రంథాన్ని విద్యుత్ తాకాడో అప్పుడే అది ఎక్కడుంది అనే విషయం క్షేత్రాకి తెలిసింది. దాంతో వెంటనే క్షేత్ర విద్యుత్తున్న ప్రాంతానికి చేరుకుంది. అయితే ఆమె తన శక్తులన్నీ ఉపయోగించిన ఆ పుస్తకాన్ని విద్యుత్ ఇంటి నుండి తీసుకోలేకపోతుంది. విషయం అర్థం కాని ఆమె ఒక్కసారిగా కళ్ళు మూసుకొని ఏదో ఆలోచనల్లోకి వెళ్ళింది. అప్పుడే ఆమెకు ఒక విషయం స్పష్టమైంది. విద్యుత్ కు ఆ గ్రంథంతో ఉన్న రహస్యమైన సంబంధం క్షేత్రకు అర్థమైంది. ఆ బంధం వల్లే ఆమె ఎంత ప్రయత్నించినా ఆ గ్రంథాన్ని విద్యుత్ దగ్గర నుంచి తీసుకోలేకపోతున్నానని క్షేత్ర గ్రహించింది. కానీ ఈ విషయాలేమీ విద్యుత్ కి తెలియవు. నిజానికి ఎలాంటి శక్తులతో కూడా ఆ పుస్తకాన్ని విద్యుత్ నుండి ఎవరూ తీసుకోలేరు. కానీ ఎప్పుడైతే విద్యుత్ తనంతట తానుగా ఆ పుస్తకాన్ని ఎవరికైనా ఇస్తాడో అప్పుడు మాత్రమే ఆ పుస్తకం మరొకరి చేతుల్లోకి వెళ్ళగలదు. ఈ విషయం అర్థం చేసుకున్న క్షేత్ర ఎలాగైనా విద్యుత్ చేతుల మీదుగా ఆ పుస్తకాన్ని తీసుకోవాలని అనుకుంది. దాంతో ఆ క్షణం నుండి ఆమె విద్యుత్ కి తెలియకుండా అతని వెంటే ఉంటూ తగిన సమయం కోసం ఎదురు చూస్తోంది. అలా 2 రోజులు గడిచాయి. 3వ రోజు పోటీలో పాల్గొనేందుకు తన పేరు నమోదు చేసుకుందాం అనుకుంటూ నానమ్మకు తెలియకుండా శక్తి మహల్ కు వెళ్తాడు విద్యుత్. అయితే అక్కడ ఉన్న కొందరు విద్యుత్ ని అవమానిస్తూ, రే విద్యుత్, నీలాంటి శక్తిహీనులకు ఇక్కడేం పని? నీకు కనీసం ఇలాంటి పోటీలు చూసేందుకు కూడా అర్హత లేదు, పీరికి సన్నాసి. కొంపదీసి నువ్వు కూడా ఒక మొగాడిలా ఈ పోటీలో పాల్గొందాం అనుకుంటున్నావా ఏంటి? ఈ రాజ్యంలో ఆడవారు సైతం ఎన్నో శక్తులను కలిగి ఉన్నారు. నువ్వు మాత్రం అటు ఇటు కాకుండా ఎలాంటి శక్తులు లేకుండా ఉన్నావు. పో ఇక్కడి నుండి. అలా అక్కడున్న వారందరూ విద్యుత్ ని అవమానిస్తూ ఉండగా మరోవైపు పోటీలో పాల్గొనే వారి పేరు నమోదు కార్యక్రమం మొదలైంది. ఒకరి తర్వాత ఒకరు తమ పేర్లను నమోదు చేసుకుంటున్న తర్వాత చివరిగా విద్యుత్ వంతొచ్చింది. అయితే ఈ పోటీలో పాల్గొనాలి అంటే తమ పేరుతో పాటు తమకు శక్తుల సాధనలో శిక్షణ ఇచ్చిన గురువు పేరు ఖచ్చితంగా చెప్పాలని, గురువు లేని పక్షంలో అతనికి ఈ పోటీలో పాల్గొనే అవకాశం లేదని విద్యుత్ కి తెలుస్తుంది. అయితే నిజానికి విద్యుత్ కి గురువెవరూ లేరు. తనకి తాను అడవిలో ఒంటరిగా సాధన చేసుకుంటూ శక్తుల్ని పొందేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఇప్పుడు గురువు ఎవరూ లేని తనకి ఈ పోటీలో పాల్గొనే అవకాశం దక్కదని తెలిసిన విద్యుత్ ఒక్కసారిగా నిరుత్సాహపడతాడు. ఆ బాధలో వెనక్కి 2 అడుగులు వేసిన విద్యుత్ కళ్ల ముందు ఒక్కసారిగా ఒక మహిళ ప్రత్యక్షమైంది. ఆమె క్షేత్ర. విద్యుత్ బాధపడకు. ఈ పోటీలో పాల్గొనాలి అనే నీ కల నెరవేరేందుకు నేను నీకు సహాయం చేస్తాను. నేను నిన్ను శిష్యుడిగా స్వీకరిస్తున్నాను. ఆ నమోదు పత్రంలో నీ గురువుగా నా పేరు రాయి. క్షేత్ర మాటలకు విద్యుత్ మొహంలో ఆనందం వెల్లివిరిసింది. కానీ వెంటనే ఏదో అనుమానంతో, అసలు మీరెవరు? నాకెందుకు సహాయం చేద్దాం అనుకుంటున్నారు? నా పేరు క్షేత్ర. ప్రపంచంలోనే అందరికన్నా శక్తిశాలినైన నేను నీకు గురువుగా ఉంటే నువ్వు ఈ పోటీలో మాత్రమే కాదు, రానున్న కాలంలో ఎలాంటి పోటీలోనైనా విజయం సాధించగలవు. కానీ నేను నీకు గురువుగా ఉండాలి అంటే నేను కోరుకున్నది ఏదైనా నాకు గురుదక్షిణగా ఇవ్వాలి అని అడిగిన క్షేత్ర మాటలకు విద్యుత్ కాస్త ఆలోచనలో పడ్డాడు. ఆమె మీద అంతగా నమ్మకం లేకపోయినా ముందు ఆ పోటీలో పాల్గొనేందుకు పేరు నమోదు చేసుకునే సమయం పూర్తి కావస్తుండటంతో క్షేత్ర మాటకు సరే అని సమాధానం చెప్తాడు విద్యుత్. వెంటనే తన పేరును, తన గురువుగా క్షేత్ర పేరును నమోదు చేయించి తిరిగి క్షేత్ర వద్దకు వచ్చి, మీ వల్ల ఈ పోటీలో పాల్గొనాలనే నా కోరిక నెరవేరబోతోంది. ఇప్పుడు చెప్పండి, గురుదక్షిణగా మీకేం కావాలి? నిన్న నీ చేతికి వచ్చిన అద్భుతమైన, అతి శక్తివంతమైన ఆ పుస్తకం, దాన్ని నాకు గురుదక్షిణగా ఇవ్వు. క్షేత్ర మాటలు విన్న విద్యుత్ కళ్ళు ఆశ్చర్యంతో ఒక్కసారిగా పెద్దవయ్యాయి. ఎవరికీ తెలియని ఆ రహస్య పుస్తకం గురించి ఆమెకు ఎలా తెలిసిందో విద్యుత్ కి ఏమాత్రం అర్థం కాలేదు. దాంతో అదే ప్రశ్న విద్యుత్ క్షేత్రాన్ని అడిగాడు. ముందే చెప్పాను కదా, ప్రపంచంలోనే అత్యంత అరుదైన అద్భుత శక్తులు కలిగిన గొప్ప యోధురాల్ని నేను. నాకు తెలియని విషయం అంటూ ఏమీ ఉండదు అని క్షేత్ర సమాధానం చెప్పగానే విద్యుత్ కి ఒక్కసారిగా మతిపోయినట్లు అనిపించింది. నిజంగానే ఆమెలో అద్భుత శక్తులు ఉన్నాయని అనుకుంటూ ఆ పుస్తకాన్ని ఆమెకు గురుదక్షిణగా ఇచ్చేందుకు క్షేత్రతో కలిసి తన ఇంటికి వెళ్ళాడు. అప్పటికే నానమ్మ విద్యుత్ కోసం వెతుకుతూ ఉంటుంది. మరోవైపు క్షేత్ర విద్యుత్ ఇంటి ముందు కూర్చొని ఆ పుస్తకం మరి కాసేపట్లో తన చేతిలోకి రాబోతున్నందుకు ఆనందంతో ఉంటుంది. లోపలికి వెళ్లి తన గదిలోని ఒక పెట్టెలో రహస్యంగా దాచిన పుస్తకాన్ని విద్యుత్ బయటకు తీస్తాడు. అయితే క్షేత్రకి ఇచ్చే ముందు అందులో ఏముందో చూడాలని అనుకుంటూ విద్యుత్ ఆ పుస్తకాన్ని తెరవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన విద్యుత్ నానమ్మ విద్యుత్ చేతిలో ఉన్న పుస్తకాన్ని చూసి ఒక్కసారిగా భయంతో గట్టిగా, ఆగు విద్యుత్, ఆ పుస్తకాన్ని తెరిచే ప్రయత్నం చేయకు. అలా చేస్తే జరగబోయే పరిణామాన్ని నువ్వు అంచనా కూడా వేయలేవు అని అరుస్తుంది. అయితే నానమ్మ మాట పూర్తయ్యే లోపే విద్యుత్ ఆ పుస్తకాన్ని తెరుస్తాడు. దాంతో అక్కడ ఎవరు ఊహించని ఒక నమ్మశక్యం కాని సంఘటన జరుగుతుంది. అది చూసి అద్భుత శక్తులు ఉన్న క్షేత్ర కూడా భయంతో ఒక అడుగు వెనక్కి వేస్తుంది. విద్యుత్ సైతం తన కళ్ల ముందు జరిగిన అద్భుతాన్ని నమ్మలేక భయంతో అలా చూస్తూ ఉండిపోతాడు.
అనుకున్నాడు. మరోవైపు అప్పుడే హిమాలయాల నుండి అక్కడికి వచ్చిన అశ్వత్థామ విద్యుత్తుని చూడగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. చూసేందుకు విద్యుత్తు సరిగ్గా ఇంద్రనాథులా ఉండడంతో అతడు ఖచ్చితంగా తన స్నేహితుని కొడుకన్న విషయం అశ్వత్థామకి అర్థమైంది. వెంటనే అతనికి కొన్నేళ్ల క్రితం జరిగిన సంఘటన కళ్ల ముందు మెదిలింది. ప్రాణం పోయే సమయంలో కూడా ఆ తల్లి తన కొడుకు విషయంలో కోరిన కోరిక అశ్వత్థామకి గుర్తుకు వచ్చింది. ఒక మాట ఇస్తావా ధామా? ఈ పెట్టెను నా బిడ్డకు శాశ్వతంగా దూరంగా ఉంచు. రుక్మిణి మాటలు గుర్తుకు వచ్చిన అశ్వత్థామకు తెలియకుండానే అతని కళ్ళ నుండి కన్నీళ్లు వచ్చాయి. తాను ఏదైతే జరగకూడదు అనుకున్నాడో అదే జరిగిందని అనుకుంటూ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురవుతాడు. పుస్తకం తెరిచిన వెంటనే అక్కడ జరిగిన అద్భుత సంఘటన ఏంటి? క్షేత్ర సైతం ఒక్కసారిగా ఎందుకు భయంతో వణికిపోయింది? ఇప్పుడు విద్యుత్కు ఏం జరగబోతోంది? ఎందుకు అందరూ అతనికి తన శక్తుల గురించి దాచిపెడుతున్నారు? ఆ రహస్యమేంటి? ఆ గ్రంథం అసలు రహస్యమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.